హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ క్రికెట్ ఫ్రీక్. ఇన్ దిస్ మేము ఈరోజు జరిగిన కేకేఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ని రివ్యూ చేయబోతున్నాము. మళ్ళీ సేమ్ ఫార్మాట్, ఫోర్ సెగ్మెంట్స్, అండ్ వీఆర్ గోన్ బి టాకింగ్ ఆన్ దిస్ ఎపిసోడ్. ఐ హ్యావ్ శశాంక్ విత్ మీ అగైన్. హాయ్ శశాంక్. హలో హలో. ఓకే, సో ఇది కూడా లాస్ట్ మ్యాచ్ లాగా ఎక్స్పెక్టెడ్ లైన్స్లో వెళ్ళిన మ్యాచేనా? కాదు, అస్సలు కాదు. ఓ, యూ థాట్ కేకేఆర్ విల్ విన్ ద గేమ్? కేకేఆర్ విల్ విన్ అని కాదు, పర్ఫార్మెన్సెస్ విత్ ఐమ్ టాకింగ్. ఓకే ఓకే, ఎందుకు అట్లా ఐ చెప్తున్నాను? థాట్ టిమ్ సైఫర్ట్ అండ్ ఫినాన్ విల్ ఓపెన్ ఫర్ కేకేఆర్, బట్ రహానే కేమ్ టాప్ ఆఫ్ ది ఆర్డర్. అండ్ రహానే నుంచి ఆ ఇన్నింగ్స్ నేను ఫస్ట్ మ్యాచ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ హావ్ సీన్ హిమ్ ప్లేయింగ్ గుడ్ ఫర్ సిఎస్కే లాస్ట్ టైం వన్ డౌన్ వచ్చి. కాకపోతే ఈ ఇంత మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ అండ్ ఇంత ఏమంటారు క్లాస్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు రహానే నుంచి. సో దట్స్ నాట్ ఎ కంప్లైంట్. నాట్ కంప్లైంట్, బట్ జస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన అవ్వలేదు అంతే. ఓకే ఓకే, నో బట్ జనరలీ మ్యాచ్ నిన్న నువ్వు ఏదైతే అన్నావో, లైక్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ లో వెళ్ళినట్టే కదా, దట్ కేకేఆర్ ఓడిపోతుందని. కేకేఆర్ ఓడిపోవడం ముంబై గెలుస్తుందని ఫస్ట్ నుంచి. ప్రివ్యూ వాట్ వీడియోస్ యూఆర్ లో టాకింగ్. మనం చెప్పినట్టే కేకేఆర్స్ బౌలింగ్ లుక్స్ వెరీ వీక్. వాళ్ళు ఐ థింక్ దే ఆర్ ఆన్ పార్ విత్ ఎస్ఆర్హెచ్ ఇవాళ. నో, ఐ థింక్ పాపం క్రెడిట్ టు ఎస్ఆర్హెచ్, ఇట్స్ వర్స్ దాన్ దట్. అసలు పాపం ఎవరికి దర్ నో టీత్. అండ్ క్యాప్టెన్సీ కూడా ఇవాళ నాకు కేకేఆర్ కొంచెం weird గా అనిపించింది. But anyway, అండ్ that's as a summary of the match. That's the first segment. So, what do you think? Oka 2-3 lines లో చెప్పాలి అంటే, what did you feel about the game? ఇంకా కాస్త ముందు అయిపోతుంది అనుకున్న మ్యాచ్. ఐ థాట్ Mm, ముంబై వుడ్ చేజ్ ఇట్ ఆఫ్ బై 16th ఓవర్ 17th ఓవర్. yeah. వాళ్ళు వెళ్ళిన పేస్ కానీ ఆ స్ట్రైక్ రేట్స్ కానీ చూస్తే, బట్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది. Mm, సో అక్కడ దాకా వెళ్ళినప్పుడు దెన్ అగైన్ ఐ థాట్ కేకేఆర్ కొంచెం ఎఫర్ట్ పెట్టింటే గెలిచేవాళ్ళేమో అని yeah. చెప్పి. Yeah. సో ఆ ఎఫర్ట్ బ్యాటింగ్ లోనా బౌలింగ్ లోనా? బౌలింగ్‌లోనే. ఓకే, బ్యాటింగ్ ఐ థింక్ దే వర్ ఇట్ వాస్ అ డీసెంట్ స్కోర్. బెటర్. యా, యాహ్! యాహ్! పార్ ముంబైలో స్కోర్, 220 డెఫినెట్‌లీ పార్ స్కోరే. హైయెస్ట్ స్కోర్ అంట అది వాన్ఖేడేలో ఐపీఎల్. కరెక్ట్. హైయెస్ట్ చేసింగ్. యాహ్! యాహ్! సో అండ్ నైస్. బాల్ ఎక్కడ ఆగినట్టు నాకు అనిపియలే ఇవాళ. ఎవరికి ఇట్ వాస్ కొంచెం నైస్‌లీ కమింగ్ ఆన్ టు. ప్రాబ్లీ, యాహ్! యా, స్లోవర్ బాల్స్ కి కూడా అంత వాల్యూ లేదు ఈ రోజు. స్పిన్నర్స్ కి అయితే పాపం అవును. చాలా దరిద్రంగా ఉండింది పరిస్థితి. అవునవును. అసలు టర్న్ కనిపియలేదు. బట్ ఇనీషియల్ గా దేర్ వాజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్వింగ్. దాన్ని యూజ్ చేసుకునే బౌలర్స్ లేరు అవునవును. మనకి. వైభవ్ అరోరా ఐ ఎక్స్పెక్టెడ్ ఎ లిటిల్ మోర్ ఫ్రమ్ హిమ్, ఎందుకంటే అతను ఒక్కడి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఐపీఎల్ లో వేసేది. అవునవును. బట్ అతను కూడా పర్ఫామ్ ఐ చేయకపోవడం. ఆల్సో ఐ ఆల్సో థాట్ ముంబై వుడ్ డూ గుడ్ విత్ దేర్ న్యూ బాల్ బౌలింగ్. యా, దట్ వాజ్ అ ట్రెంట్ లిటిల్ బౌల్ట్ అండ్ సర్ప్రైజింగ్ దట్ ట్రెంట్ బౌల్ట్ యాహ్! వేయలేదని. బట్ ఫెయిర్ ఎనఫ్, బికాస్ అతను బ్యాక్ ఎండ్ లో ఇనీషియల్ గా అట్లా ఫీల్ అయ్యాను, బట్ బ్యాక్ ఎండ్ లో హీ బౌల్డ్ రియలీ వెల్. సో ఐ థింక్ ఇట్స్ ఫేర్ టు హిమ్, బికాస్ యాహ్! హార్దిక్ పాండ్యా ఆల్సో బౌల్స్ ఇన్ ద పవర్ ప్లే. ఇండియాకి కూడా వేసాడు కొన్ని రోజులు, సో హీఈస్ గుడ్ విత్ ద అవును. స్వింగ్. బట్ కొంచెం ఆ సెకండ్ ఓవర్, ఐ థింక్ క్రెడిట్ టు రహానే ఆల్సో, ద వే హీ బ్యాటెడ్ ఇన్ దట్ యాహ్! ఓవర్. చాలా మంచి షాట్స్ ఆడాడు. టైమింగ్ వాస్ వెరీ గుడ్. యాహ్! చాలా మంచి టైమింగ్ ఉండే. సో ఐ థింక్ నిన్న సన్ స్పెషల్లీ రైజర్స్ లాగే కేకేఆర్ కూడా గోయింగ్ ఫార్వర్డ్, ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఛాన్స్, వాళ్ళు బ్యాట్ అవుట్ చేయాలి ఎంతో కొంత వెళ్ళడానికి. బట్ టోర్నమెంట్ కరెక్ట్. విన్నింగ్ స్క్వాడ్ అయితే నాకు అస్సలు కొంచెం కూడా కనిపించట్లేదు. క్వాలిఫైయింగ్ కూడా కరెక్ట్. కష్టమే, కానీ పతిరాణం వచ్చాక ఏమన్నా కొంచెం బెటర్ అవుతుందేమో చెప్పలేం. బట్ ఈ లోపల దే హ్యావ్ టు విన్. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ విన్నా నేను ఈరోజు. రహానేని పోస్ట్ మ్యాచ్ లో అడిగారు, అవును, కెమెరాన్ చూసా. గ్రీన్ ఎందుకు బౌలింగ్ వేయట్లేదు అంటే, అది క్రికెట్ ఆస్ట్రేలియా అని అడగాలని చెప్పాడు. సో ఆ కెమెరాన్ గ్రీన్ బౌలింగ్ వేసుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్, బికాస్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కరెక్ట్. ఉన్నా కూడా దే ఓన్లీ హ్యాడ్ 5 బౌలర్స్, అండ్ అనుకుల్ రాయ్ తోటి ఊరికే అట్లా వేయించారు. అవును. సో అదొకటి బట్ కొంచెం వేరుగా అనిపించింది. ద క్యాచ్ విచ్ హి హాస్ టేకెన్ అంకుల్ రాయ్. నో, ఆఫ్ కోర్స్ అనుకుల్ రోహిత్ రాయ్ ఇస్ శర్మ క్యాచ్. సర్టిఫైడ్ ఫీల్డర్. మీకు గుర్తుంటే ముంబై వాళ్ళు ఫీల్డర్ గా యూజ్ చేసేవాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ అవునవును. లేనప్పుడు కూడా. సో అవును. ఓకే, ఎనీవే. ఇంకో సర్ప్రైజింగ్ ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నరేన్ బోల్డ్ ఓన్లీ 3 ఓవర్స్. యా, ఐ థింక్ అది అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. తనకున్న నరైన్ ఈజ్ ఎక్స్పీరియన్స్. లైక్ బుమ్రా ఫర్ కేకేఆర్. కరెక్ట్. ఈ హ్యాస్ టు బౌల్. దానికి ఆ థర్డ్ ఓవర్ కూడా ఏదో లాస్ట్ లో ముస్టేసినట్టు ఇచ్చారు తప్ప, అది అది ఐ థింక్ ఈ హ్యాస్ టు బౌల్ ఆల్ ద 4 ఓవర్స్. అది ఎలా ఉన్నా కానీ నరైన్ హ్యాస్ టు బౌల్, పిచ్ ఉన్నా లేకపోయినా. కరెక్ట్. అండ్ హీ వాజ్ యాక్చువల్లీ బౌలింగ్ డీసెంట్లీ. ఐ థింక్ ఉన్న వాళ్ళలో కాస్త అవును. నరైనే బెటర్గా వేసాడు అనుకుంటున్నా. హీ గేవ్ 10 per over, హీ బట్ హ్యాడ్ హీ స్టిల్ హ్యాడ్ ద లీస్ట్ ఎకానమీ.
కరెక్ట్. among యా. everybody. And in a 220 chase 10 per over also is still okay. అంటే నేను సపోర్ట్ చేయట్లేదు కానీ బట్ ఈ షుడ్ హావ్ బౌల్డ్ రైట్ హ్యాండ్ యా. యా. లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాడు పక్కన పెట్టి. ఎందుకంటే నేను ఇన్ఫాక్ట్ పవర్ ప్లేలో నరేన్ వేయాలని నేను అనుకున్నాను. ఎందుకంటే రోహిత్ శర్మ ఆఫ్ నేను అనుకున్నా స్పిన్నర్స్ కి మధ్యలో. పవర్ ప్లేలో అవుట్ అయిన చాలా సార్లు ఉంది ఆ స్క్వేర్ లెగ్ కరెక్ట్. క్యాచ్ ఇచ్చి. అండ్ రికిల్టన్ కి అయితే ఎలాగో మ్యాచ్అప్ ఆఫ్ స్పిన్నర్, అవును. సో వేస్తాడు అనుకున్నా, అది వేయలేదు. అట్లాంటివి కొన్ని మేబీ డెసిషన్స్ నాకు అర్థం కాలేదు. 15th ఓవర్ టైంలో ఒకటి ఇవ్వాల్సింది. 16th ఓవర్లో ఇక్కడ బోల్డ్ అని కొంచెం ఎక్కడైతే తిలక్ వర్మ అండ్ పాండ్యా వరకు కొంచెం దేవర్ డ్రాగింగ్, అక్కడ సునీల్ నరేన్ వచ్చింటే కనుక కొంచెం క్లోజ్ అయ్యేదేమో ఇంకా. ఐ డోంట్ థింక్ ఆ టైంకి ఇంకా ఐ థింక్ మ్యాచ్ అయిపోయింది. నేను ఐ మ్యాచ్ థాట్ అయిపోయింది. వరుణ్ చక్రవర్తి కంటే నరైన్ వాజ్ అ బెటర్ చాయిస్ ఇన్ ద పవర్ ప్లే అని నాకు అనిపించింది. యా. ఓకే, సేమ్. కూల్. మూవింగ్ ఆన్, బెస్ట్ పర్ఫార్మెన్సెస్, ఇద్దరు బ్యాటర్స్ ఇద్దరు బౌలర్స్. రోహిత్ శర్మ, రికిల్టన్. ఐ వాంట్ టు ఆల్సో యాడ్ రహానే, బికాజ్ ఇట్లా రహానే చూసి చాలా రోజులైంది. హీ వాస్ ప్లేయింగ్ దిస్ వెన్ హీ వాస్ డెబ్యూటింగ్ ఇన్ 2012-13 అప్పుడు ఇంగ్లాండ్ లో ఆడినప్పుడు దీస్ కైండ్ ఆఫ్ షాట్స్. సో చాలా మంచి టచ్ లో ఉన్నాడు. యా. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ శార్దుల్ ఠాకూర్. యా, శార్దుల్ ఠాకూర్. కావాల్సినప్పుడు వికెట్లు వస్తాయి అంతే, ఎలా వస్తాయి అడక్కవండి. యా, ఐ ఫెల్ట్ ఓకే ఫస్ట్ వికెట్ క్రెడిట్ టు శార్దుల్ ఠాకూర్, బట్ సెకండ్ థర్డ్ మాత్రం ఐ ఫెల్ట్ ఆ ముందు ఓవర్స్ లో బిల్డ్ అయిన ప్రెషర్ ఏదైతే ఉందో, ట్రెంట్ బౌల్ట్ అవునవును. బుమ్రా బిల్డ్ చేసిన యా. యా. ప్రెషర్ శార్దుల్ ఠాకూర్ దగ్గర ఈజీ అయింది అనిపించింది. దట్స్ వాట్ హ్యాపెన్స్ అవును. హార్దిక్ పాండ్యా కేసులో కూడా. కరెక్ట్. టేకింగ్ నో క్రెడిట్ అవే ఫ్రమ్ శార్దుల్ ఠాకూర్, ఐ ఫీల్ మనం ప్రివ్యూలో కూడా చెప్పాం అదే, శార్దుల్ ఠాకూర్ హ్యాస్ దట్ మ్యాజిక్ బాల్ అని చెప్పి, అదే అయింది. కరెక్ట్. అండ్ నేను ప్రివ్యూలో ఇంకో విషయం కూడా చెప్పింది ఏంటంటే, ముంబై ఇండియన్స్ విక్టరీ అనేది చాలా డిపెండ్ అయి ఉండేది పవర్ ప్లే బ్యాటింగ్ ఎట్లా ఉంటుంది, పవర్ ప్లే బ్యాటింగ్. రోహిత్ శర్మ అండ్ కరెక్ట్. క్వింటన్ కరెక్ట్. డికాక్ అనుకున్నప్పుడు, బట్ రికిల్టన్ ఆడాడు. అండ్ ఐ థింక్ రికిల్టన్ ఈస్ గోయింగ్ టు ప్లే హెడ్ ఆఫ్ క్వింటన్ డికాక్ అట్లీస్ట్ ఫర్ ఫ్యూ ఇన్నింగ్స్ మ్యాచెస్. తర్వాత. యా. యా. కరెక్ట్. బట్ వీళ్ళిద్దరూ ఈరోజు ఇఫ్ యూ సీ ఇట్లా 220 స్పెషల్ ఇంత ఇంత చేజెస్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఒక 6-7 ఓవర్స్ సెటిల్ అయ్యి ఆడగలిగితే మిగతా అందరి మీద ప్రెషర్ ఈజ్ అవుతుంది. అక్కడ కనుక ఒకవేళ అవును. వికెట్ పడుంటే ఈరోజు ఆ లాస్ట్లో ఏదైందో అది ఇంకా కొంచెం ముందుకు వచ్చేది అండ్ మ్యాచ్ కొంచెం టైట్ అయి ఉండేది. అవును. అండ్ కరెక్ట్. స్పెషల్లీ ఇవాళ చాలా ఆ, ఉన్న దాంట్లో కాస్త తక్కువ బాగుండే బౌలింగ్ అటాక్ మీద ఇలా ఆడారు. కొంచెం మంచి బౌలింగ్ అటాక్ ఉంటే డెఫినెట్గా స్ట్రగుల్ అయి ఉండేవాళ్ళు ఇంకా. సో ఆ ఫస్ట్ 5-6 ఓవర్స్ రోహిత్ శర్మ ఇంకా ఇంకొక ఓపెనర్ రికిల్టన్ ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. రికిల్టన్. అది మనం ట్రూ. అనుకున్నట్టు అయింది. అండ్ కమింగ్ టు రోహిత్ శర్మ, ఐ థింక్ ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ప్లే దిస్ వెల్ ఇన్ అ లాంగ్ లాంగ్ టైమ్, ఎస్పెషల్లీ ఐపీఎల్లో. కరెక్ట్. లాస్ట్ కరెక్ట్. ఇయర్ కూడా హీ హ్యాడ్ అ గుడ్ సీజన్ కానీ, బట్ ఈ రోజు రోహిత్ శర్మ ఎంత విధానం, ఎంత కమిట్మెంట్ తో అండ్ ఎంత ఈజ్ తో ఐ హావ్ నెవర్ ఇంతకు ముందు లైక్ ఈ ప్రీవియస్ 3-4 years లో yeah. ఇంత ఈజీగా. సో యా. స్పెషల్లీ మాస్టర్ వరుణ్ క్లాస్. చక్రవర్తిని ఒకటి ఇట్లా అని ఒకటి అవునవును. వైడ్ కవర్స్ కి ఒక అవును. ఎక్స్ట్రా కవర్స్ కి మిడ్ ఆఫ్ కి మధ్యలో కొట్టాడు ఒక సిక్స్. అది ఆల్మోస్ట్ చాలా బ్యూటిఫుల్ టైమింగ్. పుల్ షాట్స్ అవును. వేర్ వెరీ గుడ్, ఆఫ్ సైడ్ మీద కొట్టిన సిక్సెస్, స్లోవర్ బాల్స్ అర్థం చేసుకోవడము. ఐ థింక్ హీ వాజ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ హెడ్ టుడే అండ్ ఇట్ రిక్వైర్డ్ సచ్ అ గుడ్ క్యాచ్ ఫ్రమ్ అనుకుల్ రాయ్ టు డిస్మిస్ హిమ్ టుడే. ఐ థింక్ దట్స్ ద నేను థింగ్. ఎందుకంటే నిన్న సెంచరీ అవుతుంది అనుకునేవాళ్ళు. యా సెంచరీ, అండ్ ఐ ఆల్సో థాట్ దట్ విరాట్ కోహ్లీ లాగా నాట్ అవుట్ ఉంటాడు, ఇల్ జస్ట్ సీ త్రూ ద చేజ్ అని అంత బ్యూటిఫుల్ గా ఆడాడు. And నాకు నా ఫేవరెట్ పార్ట్ వాజ్ స్ట్రైక్ రేట్ 200+ ఉన్నప్పటికీ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ క్యాల్కులేషన్ రన్నింగ్. ఇన్ హౌ హీ వాజ్ ప్లేయింగ్. అండ్ ట్రూ. చాలా కాంపాక్ట్ గా ఆడాడు ఈరోజు. ఊరికే నాకేం రిస్కీ కనిపించలే. యా ఐ అదే హెడెన్ అదే ఫీల్ దట్స్ ద ఎనీథింగ్ మేజర్ రిస్కీ. పాయింట్. కరెక్ట్. అండ్ దట్స్ మై ఫేవరెట్ స్ట్రైక్ అబౌట్. రొటేటింగ్. యా. స్ట్రైక్ వాజ్ రొటేటింగ్ వెరీ గుడ్. కరెక్ట్ కరెక్ట్. అండ్ నాకు చాలా లూజ్ బాల్స్. నచ్చింది, ఐ డోంట్ నో ఇఫ్ యూ అబ్జర్వ్డ్, వరుణ్ చక్రవర్తిని నరైన్ ని వాళ్ళిద్దరు డివైడ్ చేసుకొని ఆడారు. వరుణ్ చక్రవర్తిని మోస్ట్లీ రోహిత్ శర్మ అవునవును. అటాక్ చేశాడు, నరైన్ ఎక్కువ అవును. రికిల్టన్ అటాక్. రికిల్టన్. యా. I thought that was very well. And if you want to talk about Rickleton, రికిల్టన్ నుంచి నేను ఇంత ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎక్స్పెక్టింగ్ డికాక్ టు yeah, ఓపెన్. yeah, సో బట్ దట్ ఆల్సో హెల్ప్ రోహిత్ శర్మ టు నాట్ ఫీల్ ఎనీ ప్రెషర్. mhm, సో ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి రోహిత్ శర్మ మీద. అండ్ ఆఫ్టర్ హీ హాస్ గాన్ టు లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు yeah, ఎట్లా ఆడతాడు, అంత పవర్ జనరేట్ చేయగలుగుతాడా అని చెప్పి ఆల్ ద క్వశ్చన్స్. సో ఆ ఇన్నింగ్స్ అండ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ రికిల్టన్ డెఫినెట్లీ హెల్ప్ హిమ్ టు ప్లే ద వే హీ yeah. యూజువల్లీ ప్లేస్. యా. So, and okay, moving on to best bowler Shardul Thakur its innings. Did you see somebody from KKR who you thought bowled well?
I was expecting Muzarbani to do good, but ఫస్ట్ ఐపీఎల్ గేమ్ తనకి. సో రాహుల్ కూడా లైక్ పోస్ట్ మ్యాచ్ లో చెప్పినట్టు హీ హాస్ టు స్టిల్ లెర్న్ ఎ లాట్. బట్ స్పెషల్ మెన్షన్ అట్లీస్ట్ కార్తీక్ త్యాగి నాకు చాలా ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిస్ బౌలింగ్, ఎస్పెషలీ పేస్ వేరియేషన్ చాలా బాగుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ హీ వాజ్ ఎట్ హిస్ బెస్ట్, కానీ హీఈస్ అట్లీస్ట్ ఆన్ ద రైట్ ట్రాక్. అంత మంచి బ్యాటర్స్ అవతల ఆడుతున్నారు. ఇట్ వాజ్ అ వెరీ నైస్ బ్యాటింగ్ సర్ఫేస్. ఎస్పెషలీ ఫ్రీ హిట్ వచ్చిన తర్వాత వేసిన స్లోవర్ బాల్ రికిల్టన్ కి, ఓవర్ బాల్ రికిల్టన్ కి తర్వాత ఈ 147 146 వరకు వేస్తున్నాడు. 120 స్లో బాల్ ఉంది. సో చాలా మంచి కాంబినేషన్. అతను ఓన్లీ హ్యాస్ టు లెర్న్ హౌ టు కంట్రోల్ హిస్ లెంగ్త్, ఫోకస్ మోర్ ఆన్ లెంత్ అండ్ లైన్. లెన్స్ మీద ఫోకస్ చేయాలి. అదర్ దాన్ ఎందుకంటే కొన్ని యార్కర్స్ ఫుల్ టాస్లు వెళ్ళాయి, రెండు మూడు, కరెక్ట్ అదే. రోహిత్ శర్మకి ఒకటి, తిలక్ వర్మకి ఒకటి, కరెక్ట్. అవన్నీ. బట్ అదర్ దాన్ దట్ ఐ రియలీ లైక్ ఉన్న దాంట్లో కొంచెం బెటర్గా అనిపించింది నాకు కార్తిక్ త్యాగి. అండ్ ఐఎమ్ అఫ్రేడ్ నిన్న మనం అభిషేక్ శర్మ హెడ్ గురించి మాట్లాడినట్టు కొంచెం వరుణ్ చక్రవర్తి లుక్స్ లిటిల్ ఆఫ్ కలర్ వరల్డ్ కప్ సెకండ్ హాఫ్ నుంచి. ఎందుకో అంటే లైక్ ఇట్స్ నాట్ ప్రాబబ్లీ నాట్ బికాస్ ఆఫ్ హిస్ బౌలింగ్ ఎసెన్షియల్లీ, బట్ అతను ఆ ఫస్ట్ ఓవర్లో కొట్టించుకున్న తర్వాత ప్రాబబ్లీ కొంచెం అంత లుక్స్ లైక్ ఈస్ లూజింగ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ సెకండ్ ఓవర్ అండ్ నుంచి చాలా షార్ట్ బాల్స్ కూడా వేస్తున్నాడు ఈ మధ్య. అంటే ఇట్స్ బికమింగ్ ఈజీ ఫర్ బ్యాటర్స్ టు ఈ జస్ట్ అండర్స్టాండ్ మోర్. స్పీడింగ్ ఇట్ అప్, అది ప్రాబ్లం. అట్లా చేస్తున్నాడు వేరియేషన్ ఇన్ ఇది. ఐ మీన్ టు హిస్ అంటే క్రెడిట్ ఈ రోజు అసలు స్పిన్ లేదు పిచ్ మీద. స్పిన్ లేదు. కరెక్ట్. సో యూ హ్యాడ్ అయినా టు గో కూడా విత్ ఐ ఫెల్ట్ బౌలర్ ఆఫ్ దట్ కేపబిలిటీ. నా బాగా గుర్తు అంక్రిష్ రఘువంశీ చెప్పాడు హర్ష బోగ్లే అడిగిన తర్వాత, ఎలా ఉంది మీ బౌలర్ స్పిన్కి ఏమన్నా ఉందా అని చెప్తే, ఏతో కాంచ్ బేబీ ఘుమాయింగే అన్నాడు. అంటే గ్లాస్ మీద కూడా స్పిన్ చేయగలరు బాల్ అని చెప్పి అన్నాడు. అండ్ సునీల్ నారాయణ్ టు అన్ ఎక్స్టెంట్ డిడ్ దట్. కొంతవరకు హీ వాజ్ ఏబుల్ టు మేనేజ్ కొంచెం, బికాస్ రికిల్టన్ వాజ్ టూ గుడ్ అగేన్స్ట్ హిమ్. అవును. బట్ వరుణ్ చక్రవర్తి ఐ ఫెల్ట్ తన లెంగ్స్ వర్ వెరీ బ్యాడ్. స్పీడ్గా వేసేస్తున్నాడు తప్ప అలా చేయలేదు అనిపించింది నాకు. సో ట్రూ. దట్స్ అబౌట్ ద పర్ఫార్మెన్సెస్. ఓకే, థర్డ్ సెగ్మెంట్ is underrated performances. You tell me. రఘువంశ్ ఈస్ అట్ బ్యాటింగ్. Yeah. Yes, it was a blessing, I హీ think. వాజ్ వెరీ వెరీ గుడ్ అట్ టైమింగ్, గ్యాప్స్ పిక్ చేయడం కానీ. Mhm. సో He ఇట్ swept డెఫినెట్లీ Bumrah. హెల్ప్స్ కేకే. కరెక్ట్. కరెక్ట్. సో ద వే హీ హెల్ప్స్ కోల్కతా డౌన్ ద ఆర్డర్ కూడా. Yeah. బికాస్ ఇఫ్ రహానే కీప్స్ గోయింగ్ దిస్ వే, Yeah. ఆబ్వియస్లీ నాట్ ఎవ్రీ మ్యాచ్, బట్ ఇట్లాంటి ఇంటెంట్ తో స్టార్ట్ ఇచ్చినా కూడా Yeah. సో దే కెన్ డెఫినెట్లీ బ్యాట్ డీప్ అండ్ Yeah. Yeah. రఘువంశీ డెఫినెట్లీ Yeah. ఇవాళ నేను అండర్రేటెడ్. honest గా రఘువంశి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే రఘువంశి ఈజ్ అ టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫర్ ముంబై. అండ్ నీకు గుర్తుంటే నేను ప్రివ్యూలో కూడా అదే చెప్పాను, రఘువంశి హ్యాస్ టు బ్యాట్ ఎట్ 3 అని చెప్పి. ఇప్పటికి ట్రూ. కూడా ఐ థింక్ కెమెరాన్ గ్రీన్ కిందకి రావాలి. జస్ట్ 25 కోట్లు ఇచ్చారు కాబట్టి 3లో ఆడించడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది. అతను కిందకి రావాలి ఈరోజు. ఓకే, ఏదో కొంచెం ఆడాడు కానీ, బట్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ కెన్ ఫినిష్. అండ్ కరెక్ట్. రఘువంశీ కెన్ గో టు 3, రింకు కెన్ ఈవెన్ గో టు 4, అండ్ 5లో కెమెరాన్ గ్రీన్ ఆడితే కాస్త బెటర్గా ఉంటుంది అనిపించింది. వాళ్ళ బౌలింగ్ ఏం లేదు ఇప్పుడు. పతిరానా వస్తే ఏమన్నా అవుతుందేమో, దేవుడి దయ చెప్పలేము. అది కూడా ఎంత ఫాస్ట్గా వస్తాడో కూడా తెలియదు. సో అదొకటి. అండ్ ఐ థాట్ అండర్ రేటెడ్ పర్ఫార్మెన్సెస్ నా దృష్టిలో ట్రెంట్ బోల్ట్ అండ్ బుమ్రా. ట్రెంట్ బోల్ట్ స్పెషల్లీ అనిపించచ్చు కొంచెం బాగానే కొట్టారని, బట్ 4 overs 38 for 0 ఐ థాట్ వాజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఆన్ దట్ పిచ్. 0 wickets ప్రాబ్లీ అందుకని తెలియకపోవచ్చు. అట్లనే బుమ్రా 4 overs 35 for 0. బట్ ఆ సెకండ్ ఓవర్లో బుమ్రాని బాగా, ఫస్ట్ ఓవర్లో బాగా కొట్టారు. అవునవును. ఫస్ట్ ఓవర్ డెత్ లో కనుక తీసేస్తే కమ్ బ్యాక్. మిగతా 3 అవును. overs, 11th అవును. 12th ఓవర్ ఒకటి వేసాడు, అది డెత్ లో వేసిన 2 overs హీ వాజ్ వెరీ గుడ్. యార్కర్స్ వర్ బ్యాంగ్ ఆన్. ఆ లాస్ట్ ఓవర్ కొంచెం కామెంటేటర్ వర్ ఆల్సో సేయింగ్ 235 240 చేసి కొట్టగలుగుతారేమో అని చెప్పి ఒక స్టేజ్ లో. Yeah, అండ్ దెన్ కేమ్ బుమ్రా. సో 220 yeah, కాపారంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ yeah, yeah. హిమ్ బౌలింగ్ ఇన్ డెత్. బట్ ఐ థాట్ 250 అయినా ఈరోజు చేసి చేయగలిగే వాళ్ళేమో కొంచెం జాగ్రత్తగా ఆడుంటే. బికాస్ ఇంకా షెర్ఫేన్ రదర్ఫోర్డ్ బ్యాటింగ్కే రాలేదు. ఐ సో థాట్ హీ కెన్ స్టిల్ బ్యాట్ అప్. బట్ ఐ థింక్ దే ఆర్ లుకింగ్ ఎట్ హిమ్ యాజ్ ఎ ఫినిషర్ అనుకుంటున్నా. బికాస్ ఎవరైతే పైన ఉన్నారో హార్దిక్ పాండ్యా తప్ప మిగతా అందరు టాప్ ఆర్డర్ బ్యాటర్సే కదా. సో ఐ థింక్ దట్ వాజ్ దోస్ వర్ మై అండర్ రేటెడ్ పర్ఫార్మెన్స్. ఓకే, లాస్ట్ సెగ్మెంట్ కీ టేక్ అవేస్. నువ్వు ముంబైకి చెప్పు, నేను కేకేఆర్ చెప్తా. రోహిత్ శర్మస్ బ్యాటింగ్ టుడే. Yeah. That's definitely take away for any cricket fan. Yeah. So no doubt about it.
And You think he's going for the orange cap? I don't want to talk about it so Mm, early yeah. because I have not seen him పర్ఫార్మింగ్ దిస్ కన్సిస్టెంట్లీ. అంటే ఇంత కన్సిస్టెంట్గా ఒక 10-12 మ్యాచెస్ ఆడి సో అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆడితే మంచిది. ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ దిస్. Yeah. సో మెయిన్లీ టేక్ అవే ఇదే, ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దే ఆర్ గోయింగ్ త్రూ అండ్ దే కెన్ జస్ట్ కంటిన్యూ విత్ ద సేమ్ టీమ్ ఐ గెస్. ఒక్కసారి విల్ జాక్ శాంట్నర్ వచ్చిన తర్వాత ఈ గజన్ఫర్ ని శాంట్నర్ రీప్లేస్ చేసినా లేదా విల్ జాక్స్ రీప్లేస్ రీప్లేస్ చేసి చేసినా థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఐ థాట్ శాంట్నర్ రాలేదా ఇంకా? శాంట్నర్ విల్ జాక్స్ ఇద్దరు ఫిట్ లేరు మ్యాచ్ ఆడడానికి. అచ్చా. సో అదే ఐ థాట్ శాంట్నర్ ఆడతారు అనుకున్నా బికాస్ ప్రీ మ్యాచ్ అప్పుడు కూడా ఐ థాట్ శాంట్నర్ విల్ బి ఇన్ ప్లేయింగ్ 11. యా బట్ ఐ థింక్ దే మేనేజ్డ్ వెల్ యా because యా considering the form of బికాస్ Rohit Sharma శాంట్నర్ and వస్తే everyone, ఈ రోజు గజన్ ఫర్ 4 overs 51 for 0 ఆ ప్లేస్ లో శాంట్నర్ వస్తే దే ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్ దేర్ definitely, బ్యాటింగ్ డెప్త్ అండ్ definitely 4 he overs won't of go for batting. 50 runs. Yeah, so nice. Okay. For Yeah, KKR, I thought their batting is a great plus. నేను యాక్చువల్లీ అఫ్ కోర్స్ వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుందని అందరూ చెప్తున్నారు కానీ ఈ లెవెల్లో ఆడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అగేన్స్ట్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్ ఈరోజు. also Rahane అది home pitch. He is used to play in Mumbai. దట్స్ ట్రూ బట్ స్టిల్ దే ప్లేడ్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా. దిస్ ఇస్ అ వెరీ Yeah, గుడ్ బౌలింగ్ లైనప్. షార్దుల్ ఠాకూర్ వీళ్ళందరూ మంచి బౌలర్స్. సో వీళ్ళ ఇంత క్వాలిటీ బౌలింగ్ మీద వాళ్ళు 220 కొట్టడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అందులో కూడా జస్ట్ definitely good. 10 ఎక్స్ట్రాస్ ఉన్నాయి. సో దే స్కోర్డ్ రియలీ వెల్. దట్స్ అ గుడ్ టేక్ అవే. Yeah, బట్ ఐ థింక్ దేర్ బౌలింగ్ హ్యాస్ టు బి మేనేజ్డ్ వెల్. ఫస్ట్లీ వాళ్ళందరికీ రోల్స్ అసైన్ చేయాలి. నువ్వు ఇది పవర్ ప్లే బౌలింగ్, నీది మిడిల్ ఓవర్స్ బౌలింగ్, నీది డెత్ బౌలింగ్, నువ్వు దీనికి ప్రిపేర్ అవ్వాలి అట్లా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎవరిని ఎక్కడ పడితే అక్కడ యూటిలైజ్ చేసి వరుణ్ చక్రవర్తి తోటి పవర్ ప్లేలో వేయించి power play, నరేన్కి ఓవర్స్ correct. ఇవ్వకుండా కార్తిక్ త్యాగి వాజ్ బౌలింగ్ వెల్ అతని డెత్కి ఓవర్స్ మిగలకుండా బికాస్ ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్ వెల్ అనిపించింది నాకు. పార్ట్ ఆఫ్ ఇట్ కెన్ ఆల్సో బి బికాస్ రహానే వాజ్ నాట్ ఆన్ ద ఫీల్డ్. Not బట్ on the field. ఐ హోప్ రహానే ఈజ్ ఆల్సో ఫిట్ ఫర్ ద నెక్స్ట్ గేమ్ బికాస్ సన్ రైజర్స్ మీద నెక్స్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అది. ఎందుకంటే ఇద్దరు బౌలింగ్ అటాక్స్ అంత స్ట్రాంగ్గా లేవు, ఇద్దరు చాలా మంచి బ్యాటింగ్ అవును, లైనప్స్. అండ్ అవును. కోల్కతాలో అవుతుంది. ఒకవేళ మంచి బ్యాటింగ్ ట్రాక్ వేసుకుంటే ఐ థింక్ a lot is going to depend on the toss also. Uh, Yeah, so those are my takeaways for the game. And yeah, that's all for this episode. Thank you so much. thank you. Hey, also please like, share, subscribe, and comment. Thank you.